పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాష్ట్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు 130 మంది మావోయిస్టు అండర్ గ్రౌండ్ కాడర్ అజ్ఞాతంగా ఉన్నటువంటి 130 మంది సరెండర్ అయినారు. వారిలో 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 4 తెలంగాణ వాళ్ళు, ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవే. సో వీళ్ళు ఈ 130 మంది దాంతో పాటుగా 124 వెపన్స్ కూడా బయటకు తీసుకొచ్చిండ్రు. ఆ 124 వెపన్స్లో మంచి ఫ్యాక్టరీ మేడ్ వెపన్స్ ఉన్నాయి. పోలీసుల నుంచి లూట్ చేసుకుని పోయినటువంటి పోలీస్ నుంచి ఎత్తుకుపోయినటువంటి ఎన్కౌంటర్లలో కానీ, లేకపోతే ల్యాండ్ మైన్ బ్లాస్టర్లో కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ల మీద అటాక్ అయినప్పుడు కానీ, పోలీస్ క్యాంపుల మీద అటాక్ అయినప్పుడు కానీ ఎత్తుకుపోయినటువంటి 124 వెపన్స్ ఉన్నాయి. అందులో 100 వెపన్స్, సుమారుగా 100 వెపన్స్ పూర్తిగా పోలీసులో వెపన్స్, మిగతా వెపన్స్ కంట్రీ మేడ్ వెపన్స్, దేశవాళీ వెపన్స్. సో మిగతా 100 వెపన్స్ పూర్తిగా పోలీసుల నుంచి కొట్టుకుపోయిన వెపన్స్ అన్నమాట. అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అందులో 31 AK-47 ఉన్నాయి, ఇంకొన్ని SLRలు ఉన్నాయి, ఇంకొన్ని ఇన్సాస్ రైఫిల్స్ ఉన్నాయి, కొన్ని 303లు ఉన్నాయి. ఈ విధంగా అందులో తెలంగాణ స్టేట్ కమిటీ సంబంధించిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయిండ్రు. మొన్న అదిగా బుడే చొక్కరావు ఎలియాస్ దామోదర్ బయటకు వచ్చి ఉండే, ఇప్పుడు వీళ్ళంతా వచ్చిండ్రు. సో వీళ్ళందరినీ ఈ నాయకులు సరెండర్ అయిన తర్వాత లాస్ట్ 10 days కింద పెద్ద నాయకులు బయటకు వచ్చిన తర్వాత, అజ్ఞాత మీటి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అడవిలో ఉండిపోయింది వీళ్ళు. సో వాళ్ళని మెల్లమెల్లగా ఒక్కొక్కరిని ఎదుర్కొని వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. ఆ కమిటీ లేదు. సో 1980 తర్వాత 46 ఏళ్లలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేకుండా పోయింది. గణపతి మాకు తెలిసినంత వరకు అయితే ఆయన అడవిలో లేడు. ఇంతకుముందు చెప్పినా నేను బయట ఎక్కడో ప్లేన్ ఏరియాలో షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన భార్య జోడే రత్నాబాయి కూడా ఉంది ఆయన వెంబడే. ఇద్దరు కూడా బయట ఉన్నట్టు తెలుస్తున్నది. మా యొక్క మళ్ళొకసారి ఇంతకుముందు కూడా వినతి చేసినాను, ఇంకోసారి వినతి చేస్తున్నాను. ఇంతకుముందు ఆనరబుల్ సీఎం గారు కూడా అపీల్ చేసిండ్రు, గణపతి మీరు గారు ఎక్కడున్నా కానీ బయటికి రావాలి, వాళ్ళు వచ్చి ప్రభుత్వం ముందుకు రావచ్చు. వారికి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి రివార్డులు కానీ, లేకపోతే ఇంకే ఇతరత్ర మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఏమున్నా కానీ ఆయనకు దొరుకుతుంది ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో. ఏమాత్రం కూడా ఇంకా ముందు ఆలోచించకుండా వారికి ఏ సోర్స్ దొరికితే ఆ సోర్స్ ద్వారా బయటికి రావచ్చు. తెలంగాణలో 7 మిలియన్లండి, 7 మంది ఉన్నారు. లాస్ట్ టైం చెప్పిన 11 మంది ఉండే, అందులో 4 ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి 7 మిలియన్. అంటే అది దాన్ని ఆ డేట్కి మాకు సంబంధం లేదండి. ఆ డేట్ లేకుండానే మా దగ్గర ఆల్మోస్ట్ చెప్తున్నా కదా, ఒకటే మిగిలిన స్టేట్ కమిటీ ఉంది, తెలంగాణ స్టేట్ కమిటీ. అది కూడా ఇవాళతో అయిపోయింది. అది ఎక్కువ కమిటీలు లేరండి. వాళ్ళు కొందరు ఒరిస్సా ఏరియాలో ఉన్నారు, కొందరు జార్ఖండ్ ఏరియాలో ఉన్నారు. అట్లా ఒక దగ్గర లేరు వాళ్ళు. అంటే సీసీ మన దగ్గర సీసీ మెంబర్లకు 25 లక్షలు ఉంది. అది 2013లో వచ్చినటువంటి జీవో. ఆ తర్వాత మళ్ళీ మనం పెంచలే. వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సూచనల ప్రకారం వాళ్ళు ₹1 చేసిండ్రు. ఒక సీసీ మెంబర్ మీద ₹1 చేసిండ్రు. మనం ఇంకా చేయలేదు అది. కాబట్టి మొన్న కూడా ఇంతకుముందు ఆనరబుల్ సీఎం గారు చెప్పిండ్రు, మొన్న ఈ 6 సీసీ మెంబర్లు, స్టేట్ కమిటీ మెంబర్లు సీఎం గారితో మాట్లాడినప్పుడు, మీటింగ్ మిలాఖత్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పిందంటే, వేరే స్టేట్లలో బాగుంది, తెలంగాణ తక్కువ ఉన్నది, కాబట్టి అది కూడా మాకు ఇప్పియండి అంటే సీఎం గారు ఒప్పుకున్నారు. మన దగ్గర అది సేమ్ వేరే స్టేట్లలో ఏదైతే ఉందో అదే మనం కూడా ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి. కాబట్టి వీళ్ళకి సీసీ మెంబర్లకు ₹1 త్వరలోనే ఇస్తాం. ఆల్రెడీ 25 lakhs ఇచ్చినాము, మిగతా కూడా తొందరలోనే ఇస్తాం. ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉంటే అది కూడా, అండ్ ఇల్లు కానీ, లేకపోతే అట్లాంటి ఇంటి స్థలం కానీ ఏమైనా ఉంటే అది కూడా టేకప్ చేస్తామని చెప్పి సీఎం గారు ప్రామిస్ చేశారు. ఏం సభ్యులు? వీళ్ళు 7 అటువంటి వాళ్ళు. 7లో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, ఒకరు ఏమో స్టేట్ కమిటీ మెంబర్ అంటున్నారు, ఇంకో 4 మామూలుగా ఉన్నారు. పెద్ద అంటే ఇంపార్టెంట్ లా కాదని చెప్పేది. 2 మాత్రమే ఇంపార్టెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్లు, మిగతా ఎవరు ఇంపార్టెంట్ కాదు. సో థ్యాంక్ యూ.